నీ కయ్యికలే కన్ను కొట్టాయా నటం లకలకలే కచ్చగట్టాయా మజాగా మడతేస్తివే పీచు మిఠాయా తన మీద ప్రాణం పెట్టుకున్నాను అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి కిడ్నాప్ చేశాడా ఇంకేమైనా చేశాడా అనేది తెలియాలి పాపం మేడం సంతోష్ గారు చాలా మంచివారు మాకు సాయం చేస్తూ ఆయనకి ఇలా జరగడం చాలా బాధగా ఉంది మేడం బాధపడకు సుందరం సంతోష్ మొబైల్ ట్రేస్ చేసి ఎక్కడున్నాడో కనిపెడతాం పద మేడం ఈ టైంలో ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి ఏంటి ఒకవేళ సాక్ష్యాధారాలు కోర్టులో సబ్మిట్ చేయకపోతే ఈశ్వర్కి ఇంక బెయిల్ రాదా తను ఎప్పటికీ జైల్లోనే ఉండాల్సిందేనా సుందరం ఈశ్వరికి నేను బెయిల్ ఇప్పిస్తానని మాటిచ్చాను కదా తప్పకుండా ఇప్పిస్తాను నువ్వేం టెన్షన్ పడకు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం మేడం సంతోష్ని వెతకడానికి సంతోష్ ఎక్కడున్నాడో మనకి తెలియదు కదా మేడం అందుకే కదా వెతికేది మేడం మా అమ్మని చూడక 3 రోజులు అవుతుంది ఇన్నేళ్లలో అమ్మకి దూరంగా ఎప్పుడూ ఉండలేదు ఒకసారి మా అమ్మని చూసొస్తాను మేడం ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఇంకెప్పుడు నాకు కలవవేమో సుందరం ఈశ్వరి వచ్చాక ఎలాగో ప్రేమ పక్షులు అయిపోతారు కదా ఈ ఒక్కసారి నాతో ఉండు ఎందుకో నాకు నీతో ఉంటే తెలియని ధైర్యం వస్తుంది నిన్ను ఫ్రెండ్ అనుకోవాలో మనసుకి నచ్చిన వాడనుకోవాలో తెలియట్లేదు కానీ ముందే నువ్వు నాకెందుకు పరిచయం కాలేదన్న బాధ మాత్రం నాలో ఇంకా ఉంది సుందరం నీ ఎమోషన్ని నేను అర్థం చేసుకుంటాను ఇప్పుడు నువ్వు ఒంటరిగా వెళ్ళడం కంటే రేపు ఈశ్వర్ని తీసుకుని మీరు జంటగా వెళ్తే మీ అమ్మగారు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా